హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరి ఇళ్లలో ఇలా మిగిలిపోయిన పౌడర్ డబ్బాలు అయితే ఉంటాయి కదా, ఇవి పడేస్తున్నారు. ఆగండి ఒక నిమిషం. ఇలాంటి పౌడర్ డబ్బాతో నేనైతే ఒక డిఐవై అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే డబ్బా తీసుకొని చాకునైతే కొంచెం వేడి చేసుకొని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి. ముందే చెప్తున్నాను, చిన్న పిల్లలు ఉంటారు కదా, బేబీస్, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది ఏం చేస్తున్నాను. థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకునే థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకోవాలండి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లాంక్ ఉంటుంది కదా, ఎగ్జామ్ ప్లాంక్, అది లేదంటే అందరి ఇళ్ళలో కామన్గా ఉండేది చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, దానికైతే ఒక 10 చుట్లు లేదంటే ఒక 20 చుట్లు అయితే చుట్టుకొని అదైతే కట్ చేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పౌడర్ డబ్బా రౌండ్స్ ఉన్నాయి కదా, వాటికైతే మొత్తం రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. నేనైతే ఏ డిఐవై చేసినా కానీ మా ఇంట్లో ముందుగా జరిగే విషయం ఏంటంటే కరెంట్ పోవటం అనమాట. ఇవాళ కూడా అది జరిగింది నాకు. ఇలా అవుతుందని నాకు ముందే తెలుసండి. అందుకని ఇంకా బ్యాంగిల్కి సంబంధించినవి అన్నీ బయట తీసుకొచ్చేసాను అనమాట. బయటకు వచ్చాను చేద్దామని. చూడండి ఎంత బాగా వచ్చిందో, నిజంగా బ్యాంగిల్ లాగా అయితే ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆ బ్యాంగిల్ మీద అయితే మనకు కావాల్సిన ఏమైనా అతికించుకోవచ్చు అండి. స్టోన్స్ కానీ, ఏదైనా లేస్ ఉంటే లేసు, స్టోన్ లేస్ కానీ, బాల్ లేస్ కానీ చాలా ఉంటాయి కదా, మనకు నచ్చింది అతికించుకోవచ్చు అనమాట. దగ్గర అయితే ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి అయితే కొన్ని కుందన్స్ ఉన్నాయి. కుందన్స్ అయితే ఎప్పుడో నా ఓల్డ్ బ్యాంగిల్ అండి, అవి అయితే పీకి ఇప్పుడు దీనికైతే అట్టిస్తున్నాను. కుందన్స్ అయితే నేను జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే అంటిస్తున్నానండి, ఒకటి పైన ఒకటి కింద అలా అనమాట. కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, మరీ అంత కకృతి పడుతున్నా పిల్లలకు బ్యాంగిల్స్ కొనడానికి కూడా కకృతి పడాలా అని. నేనైతే కకృతి పడట్లేదండి, కకృతి అని నేనైతే అనుకోను. ఎందుకు అంటే నా చేతులతో నా ఓన్గా నేను ఏదైనా నా హనీ తల్లికి చేశాను అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు నాకు కూడా అలా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం నేను థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడం, అది కూడా నా హనీ తల్లికి అయితే తయారు చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో. చాలామంది ఇలా కూడా అనుకుంటారండి, అవి ఏమైనా బారుకుంటాయా లేకపోతే ఊరికే పాడైపోతాయి కదా అని. మనం బయటకున్నా కూడా బారుకుంటాయా అండి, పిల్లలు పెరుగుతారు కాబట్టి వాళ్ళకి సైజ్ అయితే సరిపోదు. అని తలకి బ్యాంగిల్స్ కొందామని బయట కూడా ట్రై చేశాను అనమాట. అయితేనేమో పెద్ద 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 సైజులో అయితే చూశాను, లేదంటే చిన్న సైజు ఉంటాయి కదా అవి అయితే చూశాను. ఇంక ఇలా అయితే పని కాదులే, మనమే ఏదో ఒకటి తయారు చేసుకుందాం అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకైతే ఈ డిఐవై అయితే కనిపించిందండి. ఇదైతే నా ఓన్ ఐడియా అయితే కాదు, కానీ నేను నా సొంతంగా అయితే కష్టపడి అయితే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే చాలా ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. నేనైతే థ్రెడ్ చుట్టుకోవడానికి ప్లాంక్ ఉంది నా దగ్గర, అదైతే కనిపించలేదు. ఇంకా మనం కేక్ తెచ్చుకుంటాం కదా, కేక్ కింద బేస్ ఇస్తారు కదా, ఆ బేస్ అయితే ఎప్పటి నుంచో ఉంది, మా తేజ ఆడుకుంటాడని దాచిపెట్టాను. ఇంకా అదైతే తీసుకొని నేను దానికైతే దారం చుట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మధ్యలో మా ఆయన వచ్చాడు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, పిల్లకి ఇలా బ్యాంగిల్స్ చేస్తున్నాను నేను ఇలా అలా అని చెప్పాను అనమాట. లాస్ట్ టైం డిఐవై చేసేటప్పుడేమో నీకు అది రాదు ఇది రాదు, టాలెంట్ లేదు తక్కువ లేదు అన్నాడా. ఈసారి ఇంకా కూతురికి బ్యాంగిల్స్ అనేసరికి ఆయనే అన్నం పెట్టుకొచ్చుకున్నాడు. తిన్నావా అని అడిగితే నేను ఇంకా తినలేదని చెప్పాను. సరే నువ్వు గాజులు చేత బిజీగా ఉన్నావుగా, నేను పెడతాలే అని చెప్పి నోట్లో అన్నం పెడుతున్నాడు. చూసారా అసలు కూతురు మీద మామూలుగా ప్రేమ లేదనమాట. అప్పుడు దాకా హనీ తల్లి అయితే ఇంట్లో నిద్రపోతూ ఉంది. వాళ్ళ నాన్న సరికి వాళ్ళ నాన్నని చూసి లేచిందనమాట. ఇంకా ఆయన ఏంటి నేను ఎలా చేస్తున్నాను చూడాలని చెప్పేసి హనీని తీసుకొచ్చి అక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇంకా నేను అన్నం పెడతా, ఆయన కూడా అన్నం తింటున్నాడు అనమాట. నేనైతే ఫస్ట్లో థ్రెడ్ బ్యాంగిల్స్ చూసి ఫోన్లో వీడియోస్లో చాలా ఈజీ కదా అనుకున్నాను. మరీ అంత సింపుల్ అయితే కాదండి, కొంచెం దీంట్లో కూడా చిన్న చిన్న డిఫికల్టీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇలా రౌండ్స్ చుడుతున్నాం కదా, అందరూ ఏంటంటే మీరు ఒక 10 రౌండ్స్ తీసుకోండి లేదంటే ఒక 20 రౌండ్స్ తీసుకోండి అంటారు. అవేంటంటే రౌండ్స్ చుట్టేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడిపోతాయి అనమాట. అప్పుడు మనం 10 రౌండ్స్ చుడితే ఒక్కోసారి 5 వస్తాయి లేదంటే 7 వస్తాయి. అదే 20 రౌండ్స్ చుడితే ఒక్కోసారి 15 వస్తాయి లేదంటే 12, 13 వస్తాయి అనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే మనం తీసుకోలేం కదా. సో మనం ఏంటంటే కొంచెం ఎక్కువ రౌండ్సే తీసుకోవాలి. ఎందుకంటే ఒక దారం మీద ఇంకొక దారం పడి మనకి కొంచెం పలుచగా అయితే కనిపిస్తాయి కదా, అందుకని చెప్పేసి ఎక్కువే తీసుకోవాలండి. అతికించుకునేటప్పుడు కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా అతికించుకోవాలి. చూసినంత చెప్పినంత ఈజీగా అయితే ఉండదండి ఏది. కాకపోతే మనం కొంచెం చేస్తా ఉంటే అది అలవాటు అవుతుందన్నమాట. చాలా సింపుల్ అని నేనైతే చెప్పను, చిన్న చిన్న కష్టం ఏ పనిలో అయినా ఉండిద్దండి. అని అయితే ఇంకా ఉయ్యాల్లో వనుకోబెడితే ఉండట్లేదు అనమాట. బాగా పైకి పైకి లేస్తుందని చెప్పేసి ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. మా అమ్మ ఏదో చేస్తుందని చెప్పేసి అసలు అటు ఇటు ఏం కదులుతుందో చూడండి. నేనైతే ఇంకా హనీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక బ్యాంగిల్ మొత్తానికి
ట్రయాంగిల్ షేప్లో ఉన్న స్టోన్స్ అయితే అంటించేసాయండి. అని అంత ఇబ్బంది అయితే పెట్టలేదన్నమాట. ఊరికి అటు ఇటు కదులుతూ ఉంది కానీ ఏడవటం అన్నీ అటు ఇటు కదిలించడం అలా అయితే చేయలేదు. వీడియో చేసే వాళ్ళు కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, ఈ బ్యాంగిల్స్ ఏమైనా బారుకుంటాయా, ఏమైనా బిర్రు కాకుండా ఉంటాయా, టైట్ అవుతాయి కదా అప్పుడు ఏం చేస్తామని. అవ్వకుండా ఉంటాయని నేను కాదండి, మన చేతులతో మన ఓన్గా చేసుకొని అది పాపకి వేసుకొని చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఒక వేరే లెవెల్లో ఉండిద్దండి. మంది ఇలా కూడా అనుకుంటారనమాట. ఏంటంటే దీనికి ఇంట్లో ఖాళీగా కూర్చొని పని పాట ఏం లేదు, మొగుడు తెచ్చే డబ్బులన్నీ ఇట్లా ఆరుస్తుంది, ఈ రకంగా ఆగం ఆగం చేస్తుంది అని. దీనికి అయ్యే ఖర్చు చెప్తాను, ఒకసారి లెక్కేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంది ఏంటంటే పౌడర్ డబ్బా అనమాట, అది ఫ్రీ ఖాళీగా ఇంట్లో ఉండేది. ఇంకోటి ఏంటి, థ్రెడ్ అనేది 10 రూపాయలు పెడితే వచ్చింది అనమాట. ఇంకోటి ఏం యూస్ చేసాం, అందులో గమ్ము 25 రూపాయలు. 10 రూపాయలు 25 రూపాయలు ఎంత లెక్క పెట్టండి. ఏమ్మా 35 రూపాయలు ఇంకో 10 రూపాయలు పెడితే గాజులు రావా అనుకుంటారేమో. ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకునే దారం ఏంటంటే మనకు దీనికి మాత్రమే ఉండదు కదా, చాలా బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ఆ గమ్ము కూడా మనం చాలా వాటికైతే యూస్ చేసుకోవచ్చు కదా. చూడండి ఎంత ముద్దుగా ఎంత బుజ్జిగా ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్. ఫస్ట్లో ఈ బ్యాంగిల్స్ చేసిన తర్వాత మా ఆయన ఫీలింగ్ ఏంటంటే, చాలా రోజులకు ఒక మంచి పని అయితే చేసావని నన్ను బాగా మెచ్చుకున్నాడు అనమాట. మీరు కూడా ఈ బ్యాంగిల్స్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేకింగ్ ప్రాసెస్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకైతే బూస్టింగ్గా అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయడానికి. మీకు ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి, నేను అన్నీ చదువుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ గైస్. వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.